వచ్చి మా ప్రతిపాదన విన్నాడు. మా ప్రతిపాదన విన్న తర్వాత మేము వంకపరంపోగులు గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్మెంట్ యాక్ట్ సంబంధించిన విషయంపై పోలీసులు రెవెన్యూ వాళ్ళు వీటిపైన అక్రమంగా చెప్తున్నటువంటి విషయమే తప్ప వేరేది కాదు. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, ఎవరు ప్రైవేట్ స్థలాలు కానే కాదు. ప్రైవేట్ స్థలాలు అయినట్లయితే అవి మేము దాని విషయం పట్టించుకోమని చెప్పి తెలియజేయడమైంది. అలాగే అక్రమ కేసులు బనాయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ అక్రమ కేసులు బనాయించారో వాటిని తొలగించి మరి ఎంక్వైరీ విచారణ చేసి సమగ్ర విచారణ చేసి ఎవరైతే అక్కడ కొట్టాలన్నారో వాళ్ళే ఏర్పాటు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రతిపాదన చెప్పాము. ఎంఆర్ఓ గారికి చెప్పారు విషయం చెప్పి మరి వెంటనే రమ్మన్నాడు. 4 గంటలకు తిరిగి 4 గంటలకు విచారణ చేసి విచారణలో భాగంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడంతో మేము వచ్చాము. అయితే 4 గంటలకు మళ్ళీ తిరిగి ఒక 10 మంది కమిటీగా ఏర్పడి పోయి కలెక్టర్ గారిని మళ్ళీ తిరిగి అడిగి విషయం అంతా క్లియర్గా తెలుసుకొని మనకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చే విధంగా, మనకు లాభపడే విధంగా, మనకు ఖచ్చితంగా మన హక్కుల మీద ఏదైతే ఉందో దాని పరంగా వచ్చేందుకు మనం వీలైనంత త్వరలో మనం హక్కులు సాధించుకునేకి కలెక్టర్ గారితో అయితేనేవి ఎవరితో అయినా మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడంతో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటలకు పోలీసులు మిగతా వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడి వెంటనే నిర్ణయం తీసుకుంటారని చెప్పి చెప్పడంతో మేము ఎన్నిక రావడం జరిగింది. 294 సర్వే నంబరు, 95, 93 సర్వే నంబర్లో బాలకుమారిను కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే కొంతమంది వ్యక్తులు భూమిని, గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకొని తర్వాత వాళ్ళు ఆ ప్రైవేటు స్థలం అని చెప్పి ఊరికినే బుకాయించి పోలీసు వారితోనూ ఆర్టీ వారితోనూ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులు తప్పు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి ప్రైవేట్ వ్యక్తులు ఎవరి కాదు. కానీ గవర్నమెంట్ అయినా కూడా నోటీసులు ఇచ్చి నోటీసులు ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నోటీసులు లేకుండా యాక్షన్ తీసుకోవడం కానీ పోలీస్ కేసు పెట్టడం సరైనది కాదని చెప్పి చెప్పినాం. ఈ విషయం పూర్తిగా విచారణ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతే వాళ్ళు దాని మీద ఏదైనా చర్య తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఉప్పర్పల్లి 194/8లో గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు చాలాసార్లు కలెక్టర్ దృష్టికి, డిఐజీ గారి దృష్టికి, ఏపీ సీఎం ఆఫీస్ దృష్టికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీటిపైన సిబ్బంది లోటు కారణంగా మేము చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఈ వారంలో ఖచ్చితంగా మేము దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడంతో సరే అని చెప్పి రావడం జరిగింది. ఈ వారంలో మాకు సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది డిఆర్ఓ గారు, కలెక్టర్ గారి తరఫున. భూ కబ్జా కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తరఫున వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉప్పరపల్లి కూడా కబ్జా చేశారు. మన పక్కిరెడ్డి అయితేనేమి పక్కిరెడ్డి 50 ఎకరాలు వంకపరంపోగా ఆక్రమించుకున్నారు. దేవాదాయ శాఖ భూమికి సంబంధించిన దాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. చర్యలు లేకోకుండా అనవసరంగా మరి పట్టా కోసం పోయిన వాడి మీద కేసులు కడుతున్నారు. ఇది ధర్మం కాదని చెప్పి మేము చెప్పడం జరిగింది. అది పరిస్థితి.